నమస్తే సార్, మీ పేరండి? పల్లా నీలబాబు అండి. సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను 32వ వార్డు బిజినెస్. సార్ ఇది విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం అండి. దక్షిణ నియోజకవర్గమే సార్ యాక్చువల్గా గత 5 సంవత్సరాలుగా అయితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. మరికొద్ది రోజులు ఎలక్షన్ జరగబోతుంది. రాబోయే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి? సిబిఐ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సో ఎందుకని సార్ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కావాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి ఉద్యోగ అవకాశాలు లేవు. ఆర్థికంగా కూడా అన్ని కుటుంబాలు కూడా రేట్లు పెరిగిపోవడం వల్ల వచ్చే జీతాలు తక్కువైపోయి మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కానీ ఉన్నటువంటి ఇప్పుడున్న 2 ప్రభుత్వాలు కూడా ప్రజలకి నడ్డి విరిచారు. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని మేము కోరుకుంటున్నాం. సార్ ఈ ప్రభుత్వం ఏమో ఈ గత 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది సార్? అసలు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే సంక్షేమ పథకాలు ఇచ్చాక 90% మరి ప్రజలకు అందినవి కానీ అంటున్నారు. మీ దృష్టిలో అసలు ఏంటి? సంక్షేమ పథకాలు అనేవి ఎక్కడో పేద ప్రజలకి అందరికీ 100% అందలేదు. ఏదో ఒక సాకు చెప్పి అసలు ఇల్లే లేదండి, ఆడికి ఇల్లే ఉండదు, ఆడికేమో 6 మీటర్లు ఉన్నాయి 7 మీటర్లు ఉన్నాయి అని చెప్పి ఏదో ఒక సాకు ఎవరికి కూడా ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఏవైతే ఆ స్కీమ్లు ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ 5 సంవత్సరాలు రాలేదు. అయితే మొదటి 2 సంవత్సరాలు రావడం మానేసి లేదా మధ్యలో పోయిన సంవత్సరం ఇచ్చినోడికి ఈ సంవత్సరం ఏదో ఒకటి మళ్ళీ ఉందని చెప్పేసి ఇలాగా ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్ పాడైపోయిందండి. ఎవరికి అధికారులకు ఎవరి మీద ఎవరికి దాన్ని ఏమంటారు అజమాయిషీ లేదు. ఒకరి మీద ఒకరు తప్పు దోచుకొని వాళ్ళు చేసారు మాకు సంబంధం లేదు, మేము చేసాము వాళ్ళకి సంబంధం లేదని. మొత్తానికైతే అందరికీ కూడా సంక్షేమ పథకాలు అనేది ఫుల్ ప్లెజ్గా అందరికీ అందలేదు. సార్ ఈ ప్రభుత్వంలో అసలు అభివృద్ధి ఏమైనా ఉందా ఈ గత 5 సంవత్సరాలుగా? ఏం లేదు, శూన్యం. అదొకటే ఏవైతే ప్రభుత్వ పథకాలు ఇచ్చామో బట్టన్ నొక్కామని చెప్తున్నారు తప్పించి అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత అన్నట్టుగా ఎటువంటి అభివృద్ధి కూడా లేదు. ఉద్యోగాలు లేవు, సరైన వైద్య సదుపాయాలు లేవు, సరైన విద్యా సదుపాయాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఇలా అనేక రకాలుగా పేద ప్రజలు మిడిల్ క్లాసు ఇంకా పేద ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. సార్ ఈ ప్రభుత్వంలో పారిశ్రామిక మంత్రిగా చేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ జరిగి 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పారు. మరి విశాఖపట్నంలో కొత్తగా పెట్టుబడులు వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ జరిగి కొత్తగా పరిశ్రమలు ఏమైనా ఏర్పాటైనాయి సార్? అసలు ఆ మంత్రి కూడా జనాలకు ఎవరో తెలియదు. ఎవడో చదువుకున్నోడికి తెప్పించేసి చదువులేనటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఆ మంత్రి ఉన్నాడు అనేది కూడా ఎవడో తెలియదు జనాలు. అది ఆ మంత్రి అయితే పూర్తిగా శూన్యం, విఫల మంత్రి. అది విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాలు? విశాఖపట్నం పరిస్థితి ఇప్పుడు రాను చాలా వేగంగా ఆసియా ఖండంలోనే అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ నగరానికి ఇప్పుడు ఒకప్పుడు శాంతియుతంగా ఉండేది. ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో మిగతా జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ విపరీతమైన రౌడీజం, రాక్షసం ఇవన్నీ మొదలైపోయాయి. చాలా అధ్వానంగా ఇంకా రాబోయే తరాల్లో చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ ల్యాండ్ సెటిల్మెంట్లు, కబ్జాలు ఇలాంటివి ఎక్కువైనా అంటున్నారు, ఎంతవరకు అవుతుంది? నిజమండి. అది ప్రకాశం, గుంటూరు, కృష్ణ వాళ్ళంతా ఇక్కడ వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ హ్యాపీగా ఉండి అవి మాత్రం 100% అవుతున్నాయి. అందుకని అక్కడక్కడ అడప గన్ను ఉపయోగించే సంస్కృతి కూడా విశాఖపట్నంలో చోటు చేసుకుంది. సరే యాక్చువల్గా అసలు డ్రగ్స్ క్యాపిటల్, గంజాయి క్యాపిటల్ ఇది మారింది అని అంటున్నారు. ఇది ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అది వాటి కోసం నాకు తెలియదండి, ఐడియా లేదు. సార్ యాక్చువల్గా ఇక్కడ మన విశాఖపట్నం రైల్వే జోన్ ఉంది, అలానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఈ ప్రభుత్వంలో జరిగే పరిస్థితులు వచ్చాయి. మీకు నిధులు రావాలి ఈ ప్రాంతం అభివృద్ధికి. సో పార్లమెంటులో ఎవరు గెలిస్తే, ఈ ప్రాంత పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరు గెలిస్తే ఇవన్నీ చేయగలరు అనుకుంటున్నారు? భరత్ గారా, ఝాన్సీ గారు? భరత్ గారే గెలాలి సార్. ఎందుకంటే వాయిస్ ఉన్న మనిషి, సబ్జెక్ట్ ఉన్న మనిషి, వాళ్ళకు కొంత ఇది ఉంది కాబట్టి, ఆయనకి ఎన్డీఏ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి పరిశ్రమల కోసం మోదీ గారితో మాట్లాడి ఏమైనా కొత్త పరిశ్రమలు తేగలిగే కెపాసిటీ ఆయనకు ఉంది. మరి ఝాన్సీ గారికి కనిస్తే యాంటీ ఇది ఉంటుంది కాబట్టి చేస్తాం అనుకుని అలా అనిపించుకొస్తారు. కానీ ఎంపీ మాత్రం ఖచ్చితంగా భరత్ గారికి వెళ్ళాలండి. ఈ బొత్స గారి మీద అభిప్రాయం ఏంటి సార్? ఆయన గతంలో మంత్రిగా చాలా చేశాడు కదా, చాలాసార్లు చేశాడు. అసలు ఆయన మీద అభిప్రాయం ఏంటి? బొత్స గారు అంతా ఇప్పుడు విజయనగరమే,
విశాఖపట్నంలో వస్తే స్టార్ హోటల్లో ఉండి వెళ్ళిపోతారు అంతే. ఆయన విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ గురించి ఆయనకు అసలు ఏం తెలియదు. ఎడ్యుకేషన్లో కొత్తగా ఏ సంవత్సరాలు ఏటేటో చేస్తున్నారు. ఈ ఇంగ్లీష్ మీడియం ఒక్కసారి తప్పని పెట్టేశారు. ఇప్పుడు పిల్లలు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. అది ఆయన కూడా 100% ఆయన చేయలేదు. ఓవరాల్గా అయితే మీకు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంది. ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు రావాలన్నది మా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. నమస్తే చిన్న, మీ పేరు? జీవన్. విజయ్, ఏం చేస్తుంటారు మీరు? జీవన్. జీవన్ ఏం చేస్తుంటారు మీరు? నేను స్టూడెంట్ని ఆంధ్ర యూనివర్సిటీలో. ఓటు హక్కు వచ్చినాయి మీకు? ఉంది. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. మరి మన కొద్ది రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది. ఇది ఫస్ట్ టైం ఓటు వినియోగించుకుంటారు. సో రాబోయే ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ బాగుంటుంది, మీలో చదువుకునే స్టూడెంట్స్కి ఉద్యోగాలు రావడం కానీ, లేదంటే ఇక్కడ వైజాగ్లో కంపెనీస్ రావడం కానీ ఇలాంటివి జరుగుతాయని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు? అఫ్ కోర్స్ టీడీపీ అండ్ జనసేన ఎలియన్స్ కలిస్తే నాకు తెలిసి స్టేట్ బాగుంటుంది అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది డెఫినెట్గా. ఈ 5 ఇయర్స్లో ఎలా ఉంది అసలు ఈ ఎంప్లాయ్మెంట్ ఇది అనేది ఎలా ఉంది? ఎంప్లాయ్మెంట్ కోసం చూడొచ్చు, చాలామంది పక్క స్టేట్కి అయితే వెళ్తున్నారు. ఇక్కడ చెప్పుకోదగ్గ నోటబుల్ కంపెనీస్ కూడా ఇవి రాలేదు, యాజ్ వి ఆల్ నో. సో సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, మాకంటే బాగా చేసిన వాళ్ళు లేరంటున్నారు. మీ దృష్టిలో సంక్షేమ పథకాలు ఒకటే కావాలంటారా, డెవలప్మెంట్ కూడా కావాలంటారా? అఫ్ కోర్స్ రెండు ఉండాలి. సంక్షేమ పథకాలు ఏంటంటే పోవర్టీ ఉన్నోళ్ళకి, బ్యాక్వర్డ్గా ఉన్నోళ్ళకి, వాళ్ళకి సంక్షేమ పథకాలన్నీ బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో, అంటే పేరెంట్స్ వాళ్ళకి చదివించలేరు, వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడదాం అనుకున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ అనేది కావాలి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పాపం ఇంజనీరింగ్ అయిపోయాక లేదా డిగ్రీ కంప్లీట్ చేసేసాక వాళ్ళు పక్క స్టేట్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. హైదరాబాద్ కానీ చెన్నై కానీ. అంతవరకు మా అన్నయ్య ఉన్నారు, చాలామంది అక్కడే చేస్తున్నారు, హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇక్కడే ఉండుంటే ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఎంప్లాయ్మెంట్ వైజ్ చూసుకుంటే చాలా తక్కువ వచ్చింది. సంక్షేమ పథకాలు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తే అవి లేజీ తయారు చేస్తాయి మనుషుల్ని, లేని వాళ్ళకి ఇస్తేనే బెస్ట్. సో ఇక్కడ యాక్చువల్గా ఇంతకుముందు మినిస్టర్గా పనిచేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు చెప్పింది ఏంటంటే, గ్లోబల్ సమ్మిట్ జరిగింది, 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం అంటున్నారు. మీకు తెలిసి ఈ వైజాగ్లో ఏమైనా కంపెనీస్ కానీ పెట్టుబడులు కానీ రావడం జరిగిందంటారు, లేదంటే ఇక్కడ ఉన్న వెళ్ళిపోయినాయి అనుకోండి? వెళ్ళిపోయే లేదు నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంతవరకు ఇన్ఫోసిస్ ఒకటి వచ్చింది అరౌండ్ సీ వైపు. అది ఇప్పుడు సరిగ్గా ఫంక్షన్ అవుతుందో లేదో కూడా తెలియదు. అండ్ దత్ ఐలాండ్ లైన్లో WNS ఆఫీసర్ గురించి నాకు తెలుసు అంతే. ఇంకా మరి కంపెనీస్ గురించి నాకు పెద్ద ఐడియా లేదు. మిలీనియం టవర్స్లో ఐటీ సెజ్లో అయితే కొత్తగా కంపెనీలు అయితే ఏం లేవు, నాకు ఐడియా లేదు. సో ఇక్కడ యాక్చువల్గా బర్నింగ్ ఇష్యూస్ ఏంటంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటి అది ప్రైవేటీకరణ చేస్తున్నారు. అదేవిధంగా రైల్వే జోన్ అనేది రావాల్సి ఉంది ఇక్కడ ఈ ప్రాంతానికి. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడిన ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు పట్టు రావాలి. సో ఇక్కడ ఎంపీగా మీ పార్లమెంట్ పరిధిలో, ఈ వైజాగ్ పార్లమెంట్ పరిధిలో టీడీపీ తరఫున భరత్ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ తరఫున బొత్స గారి ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇద్దరిలో ఎవరైతే బెటర్ క్యాండిడేట్ అనుకుంటున్నారు? అఫ్ కోర్స్ భరత్ మత్కుమిల్లి గారు చాలా వరకు బెస్ట్ అనిపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వైజ్. ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ ఎంపీగా గెలిచిన MBV సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎవరైతే వచ్చారో, ఆయన ఎప్పుడు కూడా ప్రశ్నించడం అనేది నేను చూడలేదు వైజాగ్ గురించి. అది అక్కడ ఢిల్లీలో ఉంటారు కదా పార్లమెంట్లో, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశ్నించడం అనేది ఎప్పుడు చూడలేదు. సో భరత్ మత్కుమిల్లి గారు గీతం యూనివర్సిటీ యొక్క చీఫ్ కాబట్టి ఆయన కాస్త డెవలప్మెంట్ తీసుకొస్తారేమో అని అనుకుంటున్నా. సో ఈ ఇష్యూస్లో అయితే ఎలా ఉంది భయ్ ఇక్కడ పరిస్థితి? యాక్చువల్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీలాంటి యువత ఇక్కడ వైజాగ్లో బాగా మేము చేస్తున్నప్పుడు వినిపిస్తుంది ఏంటంటే, ఇక్కడ డ్రగ్స్ గంజాయి ఇలాంటివి ఎక్కువైపోయినాయి, యువత పాడైపోతున్నారు అంటున్నారు. సో మీ వరకు అయితే యాక్చువల్గా ఏం జరుగుతుంది? నాకు యాక్చువల్గా ఒక డ్రగ్ ఫ్రీ సొసైటీ చూడాలని ఉంది. ఎందుకంటే ఒక పర్టికులర్ ఏరియా అని కానీ ఒక పర్టికులర్ పీపుల్ అని మాత్రం అనట్లేదు, కానీ ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అయితే అసలు తెలియట్లేదు. కానీ యూత్ని చాలా చాలా వెనక్కి నెట్టేస్తున్నాయి ఈ డ్రగ్స్ అనేవి. బేసిక్గా అది కన్జ్యూమ్ చేశాక వాళ్ళు ఫీల్ అయ్యే హై అదంతా వాళ్ళకి తెలియట్లేదు. ఫిజికల్ హెల్త్ని ఎంత వర్స్ట్ కండిషన్లో చేసేస్తున్నాయో. ఆ డ్రగ్స్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో, ఈ యువత ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కన్జ్యూమ్ చేశాక వాళ్ళ పేరెంట్స్ ఇది కూడా వాళ్ళకి తెలియట్లేదు. అది ఎందుకు ఇలా, ఎస్పెషల్లీ వైజాగ్లోనే ఎందుకు అంత ఫ్రీగా స్టూడెంట్స్కి డ్రగ్స్ ఎందుకు దొరికేస్తున్నాయో తెలియట్లేదు. ఇది పోలీసులు ఏం చెయ్యట్లేదా మరైతే తెలియదు. కానీ మొన్న ఏదో న్యూస్ వచ్చింది, వైజాగ్ పోర్ట్లో ఏవో డ్రగ్స్ ఏవో చాలా దొరికాయని. ఆ ఇష్యూ కూడా సైలెంట్ అయిపోయింది. మరి ఎందుకో తెలియదు. ఇక్కడ జనాలకి ఎంటర్టైన్మెంటే కావాలి, ఇలాంటి విషయాలు ఎవరు పెద్దగా పట్టించుకోరు బేసిక్గా.
థ్యాంక్ యూ చిన్న. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు యాసిన్ సార్. యాసిన్ గారు ఏం చేస్తుంటారండి మీరు? ఇక్కడే సార్ మాది మామూలు బిజినెస్ సార్. ఓకే సార్, మీది విశాఖ దక్షిణ నియోజకవర్గానండి? అవును సార్, దక్షిణ నియోజకవర్గం. ఓకే సార్, రాష్ట్రంలో అయితే ఎలక్షన్ రాబోతుంది. గత 5 సంవత్సరాలకి అయితే జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు. మరి ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ పరిపాలన సార్ అభివృద్ధి లేదు సార్. మెయిన్ అభివృద్ధి అనేది బిజినెస్ అనేది లేదు. ఈయన జగన్ గారు వస్తే సంస్థల్లోనే ప్రత్యేక హోదా వస్తుందని చెప్పారు, కానీ దానికోసం మర్చిపోయారు ఈయన. మెయిన్ మన ఆంధ్రప్రదేశ్లో సార్ అభివృద్ధి లేదు సార్. ఈ డబ్బులు పనిచేస్తున్నారు కానండి, ల్యాండ్ అనేది చాలా ఇదిగా అయిపోయింది సార్. అప్పుడు ల్యాండ్ అక్రమాన్ని చాలా జరుగుతున్నాయి. వైజాగ్లో మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. సరే, ఇక్కడ ఏమన్నా కంపెనీలు కానీ బిజినెస్లు కానీ కొత్తగా స్టార్ట్ అవ్వడం, కొత్తగా కంపెనీలు రావడం, ఉద్యోగాల కల్పన అటువంటిది ఏమైనా జరిగిందా సార్? గతంలో వచ్చాయండి, ఇప్పుడు అవన్నీ వెనక్కి వెళ్ళిపోయండి, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయండి. మన ఆంధ్రలో చదువుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందుకంటే మన ఆంధ్రాలోనే అభివృద్ధి లేదు, కంపెనీలు లేక. అది సార్. ఓకే సార్, ఇక్కడికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన కంపెనీస్ ఏమన్నా తెలుసా మీకు? ఏంటంటే చాలా మొన్న రాయలసీమ నుంచి ఒక వెళ్ళిపోయింది సార్. అది కూడా హిందూ మాల్ కూడా వచ్చి వెళ్ళిపోయిందంట. అవును సార్, అది కూడా వెళ్ళిపోయింది సార్. ఓకే సార్, ఇక్కడ యాక్చువల్గా చాలామందితో మాట్లాడితే చెప్తుంది ఏంటంటే వైజాగ్ అనేది డ్రగ్స్కి, గంజాయికి ఇటువంటి వాటికి క్యాపిటల్గా మారిపోయింది అంటున్నారు. యువత పరిస్థితి ఎలా ఉంది సార్? చాలా దారుణంగా ఉందండి. ఇది మాత్రం వాస్తవం అండి. గంజాయిగా డ్రగ్స్ అనేది చాలా ఇక్కడ కాదండి, ఆంధ్ర మాత్రం అలాగే తయారైంది సార్. ఈ 5 సంవత్సరాల మీద అదే అభివృద్ధి కనబడుతుందండి. గంజాయిని డ్రగ్స్ అభివృద్ధి కనబడుతుంది. కనీసం ల్యాండ్ చాలా మాఫియా జరుగుతుంది సార్. ఆంధ్రలోనే చాలా ల్యాండ్ మాఫియా ఉంది సార్. మెయిన్ బిజినెస్ లేదు సార్ ఆంధ్రాలో. అది ఎవరికి నిరుద్యోగాలు చాలామంది ఉన్నారు సార్. మీరు బిజినెస్ చేస్తూ ఉంటున్నారు కదా, గత 5 సంవత్సరాల్లో మీ దగ్గర కస్టమర్స్ ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి కస్టమర్స్ ఎలా ఉంటారు? ఇక ఫ్లోటింగ్ అనేది 2 సంవత్సరాలు ఇంట్లో ఉన్నాం సార్ కరోనా వల్ల. కనీసం ఈ కరోనా టైంలో కూడా మన ఆంధ్ర సీఎం గారు అసలు పట్టించుకోలేదు దీనికోసం అనేది. అది సార్. సో విశాఖపట్నాన్ని యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ నైసర్గిక స్వరూపంగా ప్రకృతి వరాలు చాలా ఇక్కడ ఉన్నాయి. ఋషికొండ కానీ లేదంటే ఎర్రమట్టి దెబ్బలు కానీ ఇటువంటివి చాలా ఉన్నాయి కదా సార్, హెరిటేజ్ సైట్స్. సో వాటిని కూడా చాలా విధ్వంసం చేశారంటారు. మీకేమనిపించింది వాటిని చూస్తుంటే? మనం ఇప్పుడు ప్రకృతి జోలికి వెళ్ళకొచ్చు సార్, కానీ సీఎం గారు ప్రకృతి జోలికి వెళ్ళి అవన్నీ చాలా దారుణం చేశారు సార్. ఋషికొండ అనేది దాన్ని జీరో చేస్తారు, ఆ ఎర్రదెబ్బలు అనేది తవ్వేశారు. మెయిన్ ఎవరు అనేది సార్ అంటే ప్రకృతి జోలికి వెళ్ళకూడదు సార్. మెయిన్ అది ఉంటేనండి మనకి వర్షాలు అనేది చాలా అవసరం అండి. అది సార్ నా అభిప్రాయం. సార్, విశాఖపట్నానికి యాక్చువల్గా రైల్వే జోన్ రావాల్సి ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఈ ప్రభుత్వంలో జరుగుతుంటే అడ్డుకోలేకపోయారనే అపవాదు కూడా ఉంది. సో ఈ విషయాల్లో ఇక్కడ ఎంపీగా ఎవరైతే వస్తారో వాళ్ళు పార్లమెంట్లో పోరాడి నిధులు తీసుకొస్తామో లేకుంటే దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీగా ఇక్కడ భర్త గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి బొత్స గారి ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు బెటర్ క్యాండిడేట్ అనుకుంటున్నారు సార్? అంటే చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి సార్. ఇక్కడ స్థానం మనిషి అనేది అవకాశం ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. గతంలోనే 22 ఎంపీలు ఇచ్చాం సార్. వైసీపీ నుంచి 22 ఎంపీలు వెళ్ళారు, కానీ ఎవరు దానికోసం మన పార్లమెంట్లో ఎవరు దానికోసం అడగలేదు సార్. ప్రత్యేక హోదా కోసం, రైలు జోన్ కోసం. అదే అండి. ఓకే. సో ఓవరాల్గా అయితే నెక్స్ట్ అయితే ప్రభుత్వం మారాలని అనుకుంటున్నాను. కంపల్సరీ మారాలి సార్, 100% మారాలి సార్. ఎందుకంటే అభివృద్ధి లేదండి. మెయిన్ కంపెనీలు లేవు, చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజల్లో మాత్రం చాలా ఎక్కడిగా ఉంది సార్. అది అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా సార్ అంటున్నారు, మీరేమంటారు? దానివల్ల ఉపకారం లేదు సార్. సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు మన రేట్లు పెంచేశాడు సార్. 10 రోజులకి రైస్ రేట్ పెరిగిపోతున్నాయి, నిత్యావసర రేట్లు పెరిగిపోతున్నాయి. ఇది అనేది చాలా ఘోరం సార్. ఇది ఈ డబ్బులు పంచడం అనేది చాలా ఇది